నమస్తే వెల్కమ్ టు S9 న్యూస్ నేను పార్వతి బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 5 జెడ్పీ చైర్మన్ స్థానాలను కైవసం చేసుకుంటామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ధీమా మంత్రితో కలిసి పాలమూరు జెడ్పీ చైర్మన్ అభ్యర్థి స్వర్ణ సుధాకర్ రెడ్డి నామినేషన్ దాఖలు ఇంటర్మీడియట్ విద్యాధికారి కార్యాలయం ముందు ధర్నా నిర్వహించిన వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు 16 మంది విద్యార్థుల ప్రాణాలను బలి తీసుకున్న ఇంటర్ బోర్డుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ నేటితో ముగిసిన స్థానిక సంస్థల మొదటి విడత ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రచారంతో హోరెత్తించనున్న అభ్యర్థులు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు మాజీ ఎమ్మెల్యే స్వర్ణ సుధాకర్ రెడ్డి బూత్పూర్ జెడ్పీటీసీగా పోటీ చేస్తున్నట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. బుధవారం జెడ్పీటీసీగా తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం స్వర్ణ సుధాకర్ కు ఉందని, మహబూబ్ నగర్ జెడ్పీ చైర్మన్ కూడా స్వర్ణమే అని ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్లు సైతం ఆమెనే ఖరారు చేశారని మంత్రి చెప్పారు. భోజ్పూర్లో భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని ఆయన చెప్పారు. మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న 14 మండలాల జెడ్పీటీసీలు టీఆర్ఎస్ గెలుస్తుందని మంత్రి తెలిపారు. మొత్తం ఈ జిల్లాలో ఉన్నటువంటి 5 జిల్లా పరిషత్ స్థానాలను 100కు 100% మేము గులాబీ జెండా జిల్లా పరిషత్ల పైన గులాబీ జెండా ఎగిరేస్తాం. 5 జెడ్పీ చైర్లను మేము ఖచ్చితంగా కైవసం చేసుకుంటాం. ప్రజలు ఇంతకుముందు మీటింగ్లో కూడా మాట్లాడుతుంటే వాళ్ళ ముఖంలో ఎంతో సంతోషం కలిగింది. ఇదే భూత్పూర్ పక్కల గుట్టలు ఉండేవి, ఇలా పెద్ద రిజర్వాయర్ అయింది. ఈ పాటికి నీళ్ళు వచ్చి భూత్పూర్ కాదు ఈ మహబూబ్నగర్ మొత్తం కూడా పారేటివి. కానీ కండ్లు మండి కాంగ్రెస్ నాయకులు కోట్ల కేసేసి పట్టించుకోకుండా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ భారతీయ జనతా పార్టీ ఒక పైసా నిధులు ఇవ్వకుండా నిర్లక్ష్యానికి గురి చేసినటువంటి పరిస్థితి. ఇక అతిపెద్ద రిజర్వాయర్ అయింది. ఈ భూత్పూర్ పక్కనే పెద్ద 500 ఎకరాల్లో ఐటీ కంపెనీలు వస్తున్నాయి. రేపు భూత్పూర్ ఒక మంచి పట్టణం కూడా అవుతూ ఉంది. ప్రతి కుటుంబానికి ఒక లబ్ధి వచ్చింది. ప్రతి ఒక్క కులము ఒక వర్గం అనేది లేకుండా ప్రతి ఇంటికి లబ్ధి రావడం జరిగింది మా ప్రభుత్వ హయాంలో. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ పాలమూరు ప్రజలు ఎదురు చూసేది పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు ఎప్పుడు కంప్లీట్ అవుతాయి, ఎప్పుడు నీళ్ళు వస్తాయి, కృష్ణా జలాలు ఎప్పుడు మా కాలువలు వారుతాయి, ఎప్పుడు మా చెరువులు కుంటలు నిండుతాయి, ఎండాకాలం అలుగులు ఎట్లా వారుతాయి అని చెప్పి ఎదురు చూస్తున్నారు. ఇదే పక్క వేదిక పైన ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా మీకు 18,000 కోట్లు ఇస్తా, వెంటనే మీరు కట్టుకోండి అన్నారు. ఇలా 10,000 కోట్లు రిలీజ్ అయినాయి. ఆల్రెడీ 10,000 కోట్లు రిలీజ్ అయినాయి. ఎలక్షన్స్ ఉన్నందుకు ఆ పబ్లిక్ హియరింగ్ కూడా ఆగినాయి. ఎలక్షన్స్ అయిపోగానే ఇదే మహబూబ్ నగర్లో పబ్లిక్ హియరింగ్ పెట్టి పనులు స్టార్ట్ అవుతాయి, వేగవంతంగా స్టార్ట్ అవుతాయి. ఆల్రెడీ 10,000 కోట్లు బ్యాంకులు వచ్చినాయి, పడ్డాయి. పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టుకు 10,000 కోట్లు మన బ్యాంకులో వచ్చేసినాయి. ఒక కార్పొరేషన్ కూడా ఏర్పాటైంది, దాని కసరత్తు కూడా స్టార్ట్ అయింది. ఒక పెద్ద ఎత్తున ప్రకటన చేసేది ఉంటే మేము
కానీ చేద్దామనే లోపలే ఎలక్షన్ కోడ్ రావడం జరిగింది. ఎలక్షన్ కోడ్ ఉన్నందుకు చేయలేకపోయినాం. కానీ అంతకుముందు పాత ప్రాజెక్టే కనుక నిధులు వచ్చినాయి. పాలమూరు ప్రజలారా 10,000 కోట్లు మన నిధులు వచ్చినాయి, జమ అయినాయంటే మరి 10,000 కోట్లు కాదు కదా, 10 కోట్లైనా ఈ పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టుకు 70 ఏళ్ళు పరిపాలించిన పాలకు ఇచ్చిండ్రా ఆలోచన చేయాలి. సర్వే చేయడానికి 7 కోట్లకు 30 తిప్పలు పెట్టిండ్రు. 7 ఏళ్ళు 7 కోట్ల సర్వేకు. ఇలా మనం 10,000 కోట్లు తెచ్చుకోగలిగినామంటే 10,000 కోట్లు పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్ట్ వచ్చినామంటే మరి మన బతుకుదెరువు ఎట్లా బాగుపడుతుంది, ఎంత దగ్గర ఉందో ఆలోచన చేయాలి. ఇది ప్రజలకు తీసుకెళ్ళాలి. చదువుకున్న ఊరు ప్రతి ఒక్కరు ఊర్లలో ఉన్నారు, వాట్సాప్లో పెట్టి అన్నీ తిప్పుతూ ఉంటారు అవి ఇవి. మరి ఒకసారి చూడండి, ప్రభుత్వాన్ని అడగండి, అధికారులను అడగండి, నిజమేనా కాదా, వచ్చినాయా, ఎక్కడొచ్చినాయి, అకౌంట్ కూడా చెప్తారు, వాళ్ళ అకౌంట్ నెంబర్ కూడా చెప్తారు, కార్పొరేషన్ ఏర్పాటు అయిందా లేదా అవన్నీ చెప్తారు. ఖచ్చితంగా ఇంకా ఎన్ని వేల కోట్లు అయినా సరే తెచ్చుకుంటాం, నీళ్లు వారించుకుంటాం, వలసలు పోయిన జనాన్ని వాపసు తెప్పించుకుంటాం. మాటలు మాట్లాడే ప్రభుత్వం కాదు మాది, చేతలు చేసే ప్రభుత్వం, పని చేసే ప్రభుత్వం, పని చేసే ముఖ్యమంత్రి గారు ఉన్నారు. 20 గంటలు అహర్నిశలు కష్టపడే తన రక్తాన్ని చెమటను మొత్తం కరిగించి ఈ రాష్ట్రానికి అనేక పథకాలు తెచ్చి ఒక ప్రయోగశాలగా మార్చి దేశానికే దిక్సూచిగా అయినటువంటి ప్రభుత్వం, దేశానికే ముఖ్యమంత్రికే దిక్సూచి అయినటువంటి నాయకుడు కేసీఆర్. పూర్ మండల జెడ్పీటీసీగా మాజీ శాసనసభ్యురాలు స్వర్ణమ్మ గారిని టీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం, గౌరవ మంత్రి గారు, గౌరవ ఎమ్మెల్యేలు పెద్దలందరితోటి నిర్ణయించి కేటీఆర్ గారు నిర్ణయం తీసుకున్న కారణంగా ఈ మండలికి వెళ్ళి జెడ్పీటీసీగా నామినేషన్ చేస్తున్న సందర్భంగా హాజరైన అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 2006 నుంచి నా సొంత మండలైన భూత్పూర్ రాజకీయంగా ప్రతిసారి ఆశీర్వదించిన మండలి ఇది. 2006లో 4,400 మెజార్టీతో జెడ్పీటీసీగా, 2014లో 7,500 మెజార్టీ ఇచ్చిన మండల్, 2018లో 9,500 ఇచ్చిన మండల్. కాబట్టి ఈసారి జరిగే జెడ్పీటీసీ ఎన్నికల్లో దానికంటే గొప్పగా మెజార్టీ ఇవ్వడానికి నాయకులు కార్యకర్తలు సిద్ధమై ఉన్నారు. ఈ మండల్ ప్రజల గురించి, మండల్ నాయకత్వం గురించి స్పష్టంగా తెలిసిన అధిష్టానం కాబట్టి జెడ్పీ చైర్మన్గా అవకాశాలు ఉన్న స్వర్ణమ్మ గారిని ఇక్కడ పెట్టడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ విజ్ఞతతోటి ఆలోచన చేయాలి. ఏ విధంగా అయితే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించారో, ఏ విధంగా అయితే సర్పంచ్ ఎలక్షన్లో దాదాపు 90% సర్పంచులు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించారో, ఏ విధంగా అయితే ఎంపీ ఎలక్షన్లో బ్రహ్మాండంగా టీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలిపారో, ఈ స్థానిక సంస్థల ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా అటువంటి నిర్ణయం తీసుకొని 100కు 100% ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలను ఈ జిల్లా నుండి గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రజలకు ఉంది, మన కార్యకర్తలకు ఉందని మరొకసారి తెలియజేసుకుంటూ, మంత్రి గారు చెప్పినట్లు ఓటు వేసేది మన భవిష్యత్తు కొరకు, ఎవరి కొరకు వేస్తున్న ఓటుగా భావించొద్దు. ఈ ప్రాంతం బాగుపడాలంటే, ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి చెరువుకు ప్రతి ఎకరాకు నీళ్లు రావాలంటే, ఈ ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులు కంప్లీట్ కావాలంటే ప్రత్యామ్నాయం మనం టీఆర్ఎస్ పార్టీ, దానికి సంబంధించిన పార్టీ వాళ్ళే అధికారంలో పైనుంచి కిందికి ఉన్న సందర్భంలో ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీలు కూడా మరొకసారి ఆశీర్వదించాలని ఈ ప్రాంత ప్రజలందరినీ కోరుకుంటూ, మండలం నుంచి భారీ మెజార్టీతో ఈ ఒక్క మండలే కాదు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో జెడ్పీటీసీలు, అన్ని ఎంపీటీసీలు, ఒక నియోజకవర్గమే కాదు జిల్లా మొత్తంగా కూడా ప్రజలు చాలా స్పష్టంగా క్లారిటీగా క్లియర్గా ఉన్నారు కేసీఆర్ గారు వెంబడి నడవాలని చేసుకుంటే ఈరోజు నాకు అవకాశం ఇచ్చారు. వాళ్ళు అందరూ కూడా ఎలా కష్టపడుతున్నారు, వాళ్ళ సహకారంతో నేను కూడా ఈ జిల్లా ప్రజలకు అన్ని విధాలా కూడా నేను తప్పకుండా నా సహాయ సహకారాలు అందిస్తాను. వీళ్ళందరూ మా మినిస్టర్ గారు కానీ శాసనసభ్యులు కానీ ఎంతో నమ్మకంతో నాకు ఈ బాధ్యత అప్పచెప్తున్నారు. ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయను. వాళ్ళు చెప్పినట్లుగానే ఈ మహబూబ్నగర్ జిల్లా డెవలప్మెంట్ కోసం నేను తప్పకుండా కృషి చేస్తా. అలాగే ముఖ్యంగా ఎంతోమంది నాయకులు పోటీ పడినా కూడా హైకమాండ్ ఆదేశానుసారం నాకు అందరూ కూడా పెద్ద మనసు చేసుకుని ఈ అవకాశం కల్పించారు. వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అట్లాగే ఈ రోజు నుంచి మా మంత్రి గారు ఒక మంచి మాట చెప్పారు. నేను ఈ రోజు నుంచి ఇక్కడ భూత్పూర్ ఆడపిల్లని, ఒక ఆడపడుచుగా నన్ను వాళ్ళందరూ కూడా ఆదరించాలని, నేను కూడా వాళ్ళందరికీ కూడా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ
వీళ్ళందరి సహకారంతో మేము కూడా మంచిగా పనిచేయడానికి సాయశక్తిగా కృషి చేస్తాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. రాష్ట్రంలో 16 మంది ఇంటర్ విద్యార్థుల చావుకు కారణమైన ఇంటర్మీడియట్ బోర్డు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి కార్యాలయాన్ని ముట్టడికి ప్రయత్నించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ ఇంటర్ ఫలితాల నిర్వహణ అనుభవం లేని సంస్థకు కట్టబెట్టడం వల్లనే ఫలితాల్లో అవకతవకలు చోటు చేసుకున్నాయని ఆరోపించారు. వెంటనే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని విద్యార్థులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. లేకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 18న రిలీజ్ అయిన ఇంటర్ ఫలితాలలో చాలా మటుకు అవకతవకలు జరిగాయి. చాలా మంది క్లెవర్ స్టూడెంట్ కోల్పోయి దాదాపుగా 18 మంది విద్యార్థులు నష్టపోయారు. వాళ్ళు సూసైడ్ చేసుకున్నారు. వీటికి బాధ్యత ప్రభుత్వమే భరించాలని చెప్పేసి ఈరోజు ఎస్ఐ డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈరోజు 18 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్ళ పేపర్ బయటకు తీసి ఒకవేళ రీకౌంటింగ్ కానీ రివాల్యుయేషన్ పెడితే ఒకవేళ విద్యార్థులు పాస్ అయితే వాళ్ళ పరిస్థితి ఏందని చెప్పేసి ఈరోజు ఎస్ఐ డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క విద్యార్థులు కానీ రివాల్యుయేషన్ కానీ రీకౌంటింగ్ కానీ ఉచితంగా ప్రభుత్వమే భరించాలి. ఎందుకంటే ప్రభుత్వం తప్పు కాబట్టి ఈరోజు ప్రభుత్వం భరించాలని చెప్పేసి వెళ్తా ఉన్నాము. దాదాపు ఒక సబ్జెక్టు 600 రూపాయలు కట్టాలి, మిగతా సబ్జెక్టు వైజ్గా 150 రూపాయలు కట్టాలని చెప్పేసి ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉంది. చాలా మంది విద్యార్థులు తెలంగాణ ప్రభుత్వం వస్తే విద్యార్థులకు ఏమి హామీ కలవదో, విద్యార్థులు ఇంకా ఉంటామని చెప్పేసి మాయమాటలు చెప్పి గెలిచి ఈరోజు విద్యార్థులను తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు అసలు విద్యనే లేకుండా చేసినని చెప్పేసి సందర్భంగా చెప్తా ఉన్నాము. అదేవిధంగా ఈ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ విద్యార్థులకు సమస్య వస్తే మా దగ్గర రండి, మేము ఉన్న విద్యార్థులకు ఎలాంటి సమస్య అయినా మేము కలిగిస్తామని చెప్పేసి నమ్మకం ద్రోహం చేసి ఈరోజు ఎవరు కూడా స్పందించనక్తా ఉంది. అంటే ఈరోజు గవర్నమెంట్ కరెక్ట్ కాకుండా ఈ గవర్నమెంట్ చేతగాని ప్రభుత్వము పక్కన ప్రైవేట్ సంస్థకు అప్పచెప్పి ఇష్టానుసారంగా మార్కులు వేసి విద్యార్థులు చెలగట మారుతున్నాయి ప్రభుత్వాన్ని. వెంటనే ఆ యొక్క మంత్రి జగదీశ్వర్ రెడ్డి రాజీనామా చేయాలి. అదేవిధంగా ఇంటర్ బోర్డుకు సంబంధించిన అశోక్ కుమార్ రుణంగా అసలు ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోవాలని చెప్పేసి ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాము. దీన్ని మాత్రం ఎంత పెద్ద విషయం అయినా దృష్టి ప్రసక్తే లేదు. ఎంతవరకైనా సరే పోతాం కానీ విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంటే గవర్నమెంట్ ప్రైవేట్ విద్యార్థులను పట్టించుకుంటారంటే చాలా మంది మొన్న మామూనార్ డిస్ట్రిక్ట్లో చూసాము 921 మార్కులు వచ్చింది అమ్మాయికి. ఫిజిక్స్లో మాత్రం 14 మార్కులు వచ్చాయి. అంటే అన్ని దాంట్లో 60కి 60 బైకి పోయి వచ్చాయి. 100 మార్కులు 98, 96, 97 మార్కులు వచ్చాయి. కానీ ఫిజిక్స్లో మాత్రం 14. ఆ అమ్మాయి ఈరోజు సవాల్ చేసి అడుగుతూ ఉంది, నాకు ఫిజిక్స్లో 60కి 60 మార్కులు వస్తాయి, నాకు 14 మార్కులు చాలా చిక్కుచేట అని చెప్పేసి మేము డిఐఓ వెంకనాయక్ మొన్న కలిసాము. ఆ అమ్మాయికి ఈరోజు రివాల్యుయేషన్ రేపు మాత్రం వచ్చాయి. మన కావ్య అనే అమ్మాయి 0 మార్కులు వచ్చాయి తెలుగులో. అదే రివాల్యుయేషన్ రేట్ మళ్ళీ తెల్లారు వచ్చేస్తే 99 మార్కులు వచ్చాయి. అంటే నోరున్నదే రాజ్యం అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుందంటే విద్యార్థులను అసలు వాళ్ళ పరిస్థితి తెలుసుకోకుండా, అసలు చౌత్రాలు తెలుసుకోకుండా ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళకు డిమాండ్ చేస్తూ వాళ్ళకు బైక్ మార్కులు వేస్తే మాత్రం సరికాదని చెప్పేసి ఖండిస్తూ ఉన్నాం. ఏ మాటికైనా విద్యార్థులకు అన్యాయం జరిగితే మాత్రం ఊరుకోము. ఏదో బెదిరింపులకు లాఠీచార్లకు కేసులకు భయపడడం కానీ విద్యార్థులకు అన్యాయం జరిగితే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పేసి సందర్భంగా చెప్తా ఉన్నాం. ఉన్నటువంటి గుడ్ గవర్నెన్స్ కంపెనీ ఆ సంస్థను కాదని చెప్పేసి అసలు అనుభవం లేనటువంటి గ్లోబల్ అయిన సంస్థకు కేటీఆర్కి అత్యంత సన్నిహితం ఉన్నటువంటి గ్లోబల్ అయిన సంస్థకు అప్పచెప్పడాన్ని ముందుగా మేము ఎస్ఎఫ్ఐ ఖండిస్తాను. అసలు నిపుణులు ఆ గ్లోబల్ అయిన సంస్థకు ఎటువంటి అవకాశం లేదని చెప్పేసి తేల్చి చెప్పిన దాకా కూడా జేఎన్టీయూ కాకినాడలో నిర్వహించినటువంటి దానిలోనే అవకతవకలు జరిగినాయి. ఈ యొక్క సంస్థను బ్యాన్ చేయండి అని చెప్పేసి గవర్నరే విచారణకు చేపట్టిండు. అయినా కేటీఆర్ చొరవ తీసుకొని ఇప్పుడు గ్లోబల్ అయిన సంస్థకు అప్పచెప్పిండు. దాని ఫలితంగానే రాష్ట్ర వ్యాప్తంగా 12 లక్షల మంది విద్యార్థులు ఈరోజు ఎగ్జామ్ రాస్తే ఈరోజు రిజల్ట్స్ విడుదలై 8 రోజులు కూడా కాలేదు. 18 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రైవేట్ విద్యార్థులు ప్రైవేటు కార్పొరేట్ విద్యాసంస్థల్లో రీవెరిఫికేషన్ రీకౌంటింగ్కు అవకాశం ఉన్నది. వాళ్ళు డబ్బులు కట్టుకోగలుగుతారు. ప్రభుత్వ పాఠశాల ప్రభుత్వ కళాశాలలో చదివేటువంటి విద్యార్థుల పరిస్థితి అయితే
ప్రభుత్వ కళాశాలలో ఉన్నటువంటి విద్యార్థులకు మొత్తానికి కూడా ప్రభుత్వమే ఉచితంగా రీకౌంటింగ్ రీవాల్యుయేషన్ కోసం అవకాశం కల్పించిన పక్షంలో ఖచ్చితంగా ఎస్ఎఫ్ఐగా ఉవ్వెత్తున ఉద్యమాలు చేస్తాం. విద్యార్థులకు న్యాయమైనటువంటి మార్కులు వచ్చేదాకా మరింత ఉధృతమైనటువంటి పోరాటాలు చేస్తాం. దీని సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి దీనిలో ప్రత్యక్షమైనటువంటి వాదిగా ఉన్నాడు. దానిని వెంటనే బర్తరఫ్ చేయాలి. ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి అశోక్ను వెంటనే రాజీనామా చేయాలి. ఇంటర్ బోర్డును వెంటనే ప్రక్షాళన చేయాలి. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రచార సమితి జిల్లా అధ్యక్షులు సీమన్ నరేందర్ మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా ప్రతి వేసవి కాలంలో తాము చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలను దృష్టిలో ఉంచుకుని అంబలి కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామన్నారు. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. ఈరోజు అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి పాలమూరు జిల్లా మరియు పాలమూరు పట్టణ శాఖ ఆధ్వర్యంలో అశోక్ చౌరస్తా కూడల్లో ఈరోజు చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ చలివేంద్రం గత సంవత్సరం కూడా మేము జరపడం జరిగినది. చలివేంద్రంలో మంచినీళ్ళతో మజ్జిగ మరియు రస్న మరియు అంబలి ఇవన్నీ కూడా గత సంవత్సరము మేము సప్లై చేయడం జరిగినది. పట్టణ ప్రజలకు మరియు దూర ప్రాంతాల నుంచి ఇక్కడ వచ్చి ఈ బస్ స్టాప్ దగ్గర ధూపతో వాళ్ళు కొట్టుమిట్టాడుతున్న ప్రజలకు ఈరోజు అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి ఆధ్వర్యంలో చలివేంద్రం నిర్వహించి చేస్తున్న సేవకు మేము ఎంతో సంతోషిస్తున్నాము. ఇలాంటి కార్యక్రమాలు మున్ముందు ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేపడతామని, ఇక ముందు కూడా ఈ చలివేంద్రం ఆధ్వర్యంలో మజ్జిగన్నం సప్లై చేయాలని ఆలోచన చేస్తున్నాము. అది కూడా మేము నిర్విఘ్నంగా చేస్తామని చెప్పి మేము చెప్తున్నాం. స్వామియే శరణమయ్యప్ప. కబోత్పూర్ మండల ఎంపీపీ అభ్యర్థిగా తెరాస తరఫున కదిరే శేఖర్ రెడ్డి బరిలో నిలిచారు. ఈ సందర్భంగా మదిగట్ల గ్రామం నుంచి ఎంపీటీసీ అభ్యర్థిగా శేఖర్ రెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి మదిగట్ల గ్రామానికి మొదటిసారిగా తెరాస ఎంపీపీ అభ్యర్థిగా తనను ప్రకటించినందుకు దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డికి మండల నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఈరోజు ఎంపీటీసీగా అభ్యర్థిగా మద్దిగట్ల గ్రామం నుంచి నేను ఈరోజు నామినేషన్ వేయడానికి మా మద్దిగట్ల గ్రామం నుంచి మా మద్దిగట్ల టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో నాయకులతో అందరం పెద్ద ఎత్తున బయలుదేరినాం. మండలం నుంచి ఎంపీపీ అభ్యర్థిగా మా ఎమ్మెల్యే గారు ఆల వెంకటేశ్వర రెడ్డి గారు మమ్మల్ని ప్రకటించడం జరిగింది. దాంతోపాటు మండల నాయకులందరూ కూడా ఏకాభిప్రాయంగా నన్ను ఎంపీపీగా నిర్ణయించినందుకు మండల టీఆర్ఎస్ పార్టీ ప్రతి ఒక్కరికి పేరున ప్రతి టీఆర్ఎస్ నాయకులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు చెప్తా ఉన్నాను. నా వీణ ఇంత నమ్మకంగా ఎంపీపీ అభ్యర్థిగా ప్రకటించిన మా ఎమ్మెల్యే గారు, మా పార్టీ తెలంగాణ పార్టీ కూడా అభినందనలు తెలుపుతా ఉన్నాం. దాంతోనూ మా మద్దిగట్ల గ్రామం కూడా, మా మద్దిగట్ల గ్రామ ప్రజలు కూడా అందరూ కూడా పట్టాభిషేకం పట్టారు. ఎందుకంటే మాకు ఇన్ని రోజుల చరిత్రలో మద్దిగట్ల గ్రామానికి ఎంపీపీ ఇప్పటివరకు ఎవరికి ఇవ్వలేదు. ఎంపీపీ అభ్యర్థిగా ప్రకటించినందుకు మా మద్దిగట్ల ప్రతి ఒక్కరు కూడా ఆనందం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్క కార్యకర్త కూడా కలిసికట్టుగా పనిచేసి భారీ మెజారిటీతో కదిరేశేఖర్ రెడ్డి గారికి గెలిపించాలనే ఆలోచనతో మా మద్దిగట్ల కార్యకర్తలు ఉన్నారన్నందుకు వాళ్ళకు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాం. మాకు అందరూ కూడా మా వైపు ఉన్నందుకు మా టీఆర్ఎస్ పార్టీ ఉన్న అఖండ విజయం మండలంలో సాధించడం ఖాయం. ఎంపీపీ జెండా ఎగరేయడం ఖాయం, జెడ్పీటీసీకి జెండా వేయడం ఖాయం. జెడ్పీ చైర్మన్గా మా స్వర్ణ సుధాకర్ రెడ్డి కూడా అభ్యర్థిగా ప్రకటించినందుకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. జెడ్పీ పీఠాన కూడా మా తెలంగాణ జెండా ఎగరడం అని ఖాయమని సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. హైదరాబాద్లో ఈ నెల 28న భారీ ధార్మిక సభ నిర్వహిస్తున్నట్లు మౌలానా ఆబిద్ హుస్సేన్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని వారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. హైదరాబాద్లోని చార్మినార్ సమీపంలో మిలాద్ మైదానంలో రాత్రి 9 గంటలకు ధార్మిక సభ ప్రారంభమవుతుందని, హైదరాబాద్కు చెందిన ముస్లిం మత పెద్దలు భారీ ఎత్తున సభ ఏర్పాట్లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా నుంచి పెద్ద ఎత్తున ముస్లింలు పెద్ద ఎత్తున పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు. अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वलाक़िबतु लिल्मुत्तक़ीन वस्सलातु वस्सलामु अला सय्यदिल अंबियाइ वल मुरसलीन। रियासत तेलंगाना
व शहर हैदराबाद व आंध्र प्रदेश के अवाम के लिए एक बड़ी खुशखबरी 28 अप्रैल बरोज़ इतवार बाद नमाज ईशा बमकाम खलवत मिलाद मैदान पर एक अज़ीमुश्शान जश्न मौलाए कायनात मनाया जा रहा है, जिसमें शहर हैदराबाद के मुमताज़ मशाइख़ीन किराम व सादात किराम व सज्जादगान तशरीफ़ ला रहे हैं। इस नूरानी महफ़िल में आप तमाम हज़रात से अदबन गुजारिश की जाती है कि आप तमाम हज़रात शमे मोहम्मदी के परवानों अहले बैत अताहार के दीवानों से कि वो ज़्यादा से ज़्यादा तादाद में शिरकत फरमाकर इस जश्न मौलाए कायनात को कामयाब बनाएं और सवाब दारैन हासिल करें। सरज़मीन शहर महबूब नगर की आवाम से भी गुजारिश की जाती है कि तमाम हज़रात इस जश्न मौलाए कायनात में शिरकत फरमाकर अस्सलामु अलैकुम व रहमतुल्लाहि तआला व बरकातुहू नहमदुहु व नुसल्ली अला रसूलिहिल करीम अम्मा बाद। तमामी मुहिब्बान अहले बैत अतहार के लिए एक बड़ी खुशखबरी ये है कि हमारे शहर हैदराबाद दक्कन में तमाम रियासतें और तमाम मुल्क के जमीउल मशाइख की जानिब से जश्न मौलाए कायनात मौला अली मुश्किल कुशा मनाया जा रहा है, जो 28 अप्रैल बरोज़ इतवार बाद नमाज इशा मिलाद मैदान खिलवत में हैदराबाद दक्कन में मौजूद होगा। इंशाअल्लाह इस अज़ीमुश्शान जश्न में तमामी अहबाब बिलखुसूस अहले बैत के चाहने वालों से गुजारिश की जाती है कि वो ज़्यादा से ज़्यादा इस तादाद में शिरकत फरमाकर अपनी दीन दुनिया दोनों को संवारें और इस ज़िमन में महबूब नगर के इंतज़ामी बज़्म क़ादरिया काज़मिया की जानिब से तमाम मुहिब्बान अहले बैत अतहार के लिए उन्होंने ये सहूलत फ़राहम की है कि यहाँ से काफ़िले की शक्ल में तमाम मुहिब्बान अहले बैत मिलकर उस मिलाद मैदान खिलवत तक जाने के लिए काफ़िला तैयार किया है। जो हज़रात काफ़िले से जाना चाहते हैं वो हज़रात महबूब नगर जरचल्ला से आप काफ़िले की सूरत में भी रवाना हो सकते हैं और तमाम से गुजारिश की जाती है कि మొదటి విడత జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ దాఖలు బుధవారం చివరి రోజు కావడంతో అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేశారు. బూత్పూర్ మండలంలోని 10 ఎంపీటీసీ స్థానాలకు గాను అభ్యర్థులను నామినేషన్లు దాఖలు చేశారు. పోతులమడుగు గ్రామ ఎంపీటీసీగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఊషయ్య నామినేషన్ వేశారు. ఆయన వెంట మాజీ సర్పంచ్ హరియా నాయక్ ఉన్నారు. అలాగే అన్నాసాగర్ తాటికొండల నుంచి టీఆర్ఎస్ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ, హస్నాపూర్ నరసింహులు పాల్గొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలంలోని పశు వైద్యశాలకు సిబ్బంది సరైన సమయంలో విధులకు రాకపోవడంతో ప్రజలు తమ పశువులను వైద్యశాలలో చూపించుకోవడానికి ఆసక్తిని చూపడం లేదు. అదేవిధంగా పశు వైద్యశాలలో మురుగునీరు నిత్యం ఏరులై పారుతున్నా ఉన్నత అధికారులు పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి పశు వైద్యశాల సక్రమంగా పనిచేసేలా చూడాలని చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. నారాయణపేట జిల్లా మద్దూర్ మండలం పెదరిపాడు గ్రామ ఎంపీటీసీ స్వతంత్ర అభ్యర్థిగా మహమూద్ అలీ బుధవారం తన నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా తన నామినేషన్ పత్రాలు రెడ్డిపట్ల గ్రామ క్లస్టర్ రిటర్నింగ్ అధికారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున యువత పాల్గొంది. వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణంలోని గాంధీనగర్లో రైతులు శివగంగా కళ్యాణము అనే వీధి నాటకం ప్రదర్శిస్తున్నారు. ఈ నాటకాన్ని 5 రోజులు ప్రదర్శిస్తారు. ఈ నాటకాన్ని టీఆర్ఎస్ ఎంపీపీ ముద్దప్ప దేశ్ముఖ్ ప్రారంభించారు. రైతులు ప్రదర్శిస్తున్న వీధి నాటకం గ్రామస్తులను విశేషంగా ఆకట్టుకుంది. గ్రామస్తులు నాటకాన్ని ఆసక్తిగా తిలకిస్తూ నాటక చరిత్రను తెలుసుకున్నారు.
నాగర్ కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లి మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్లకు చివరి రోజు కావడంతో టీఆర్ఎస్ పార్టీ నుంచి సూర్యప్రతాప్ గౌడ్ ఎంపీటీసీ పదవికి నామినేషన్లు దాఖలు చేశారు. ఈ సందర్భంగా మరికల్ గ్రామం నుంచి పెద్ద కొత్తపల్లి గ్రామం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ముందుగా పెద్ద కొత్తపల్లిలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలతో నివాళులర్పించి అనంతరం నామినేషన్లు వేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలు మరియు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రముఖ నటి సమంత సందడి చేశారు. జిల్లా కేంద్రంలోని నిజాం సాగర్ చౌరస్తాలో కిసాన్ ఫ్యాషన్ మాల్ను కామారెడ్డి ఎమ్మెల్యే గంఫాతో కలిసి సమంత ప్రారంభించారు. నటి సమంతను చూసేందుకు జిల్లా ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అంతకుముందు గంప గోవర్ధన్ షాపింగ్ మాల్ చైర్మన్ సూర్యనారాయణ గుప్తా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్లు ప్రత్యేక పూజలు చేశారు. సమంతను చూసేందుకు కిసాన్ షాపింగ్ మాల్ వద్దకు భారీ సంఖ్యలో ప్రజలు రావడంతో నిజాం సాగర్ చౌరస్తాలో సందడి నెలకొంది. Kamaredi Mall, Kisan Fashion Mall, the complete family mall. Collections చాలా బాగుంది. ఇప్పుడే I saw so many sarees, ప్రతి సారీ చాలా అందంగా ఉంది. And it's beautiful setup. నిజంగా ఒక complete mall లా ఉంది. And wish you all the very best. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 5 జెడ్పీ చైర్మన్ స్థానాలను కైవసం చేసుకుంటామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ధీమా. మంత్రితో కలిసి పాలమూరు జెడ్పీ చైర్మన్ అభ్యర్థి స్వర్ణ సుధాకర్ రెడ్డి నామినేషన్ దాఖలు. ఇంటర్మీడియట్ విద్యాధికారి కార్యాలయం ముందు ధర్నా నిర్వహించిన వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు 16 మంది విద్యార్థుల ప్రాణాలను బలి తీసుకున్న ఇంటర్ బోర్డుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. నేటితో ముగిసిన స్థానిక సంస్థల మొదటి విడత ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ. ప్రచారంతో హోరెత్తించనున్న అభ్యర్థులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 న్యూస్. ఇక ఈ బులెటిన్ తిరిగి మీరు యూట్యూబ్లో వీక్షించాలనుకుంటే S9 న్యూస్ మహబూబ్ నగర్ లేదా S9 న్యూస్ MBNR అని టైప్ చేయడం ద్వారా వీక్షించవచ్చు.